నీ తోడేలు కథ గురించి ఎవరెవరు అన్నారు, ఏమేమన్నారు చెప్పాలి నాకు? అందరూ మాట్లాడారు, చెప్పాలి నాకు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. నన్ను కొడాలి నాని అన్న ఫస్ట్ చూడగానే భలే చెప్పావుగా కదా అన్నారు ఆయన. అన్న చూసారా మీరు అంటే చూసాను నేను, ఎందుకు చూడలేదు. అండ్ పేరు నాని గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఇంత చక్కగా చెప్పావమ్మా కథ అసలు అని చెప్పి అనడము. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా కిట్టు కూడా అక్క భలే మాట్లాడారు అక్క మీరు అని ఆ అబ్బాయి మాట్లాడము. అండ్ వల్లభనేని వంశీ అన్న అండ్ ఇంకెవరన్నారు నాతో, విజయసాయి రెడ్డి గారు అన్నారా, నేను చూసానమ్మా స్టోరీ బాగుందమ్మా అని ఆయన అనడము. సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూసారు, ప్రతి ఒక్కళ్ళకి చేరింది అది. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్యాకేజ్ స్టార్కి మాత్రం అంటే నిదానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే మాత్రం భలే చెప్పారు. అన్న కూడా చెప్పింది కూడా డెప్త్ వెళ్ళిపోద్ది, హార్ట్ఫుల్గా వెళ్ళిపోద్ది. మీరు కూడా అలాగే స్పీడ్గా పవన్ కళ్యాణ్ లాగా ఆ స్టేజ్ ఈ స్టేజ్ ఆ చివరికి ఈ చివరికి తిరగకుండా నిదానంగా అది జంతువు పేరు ఏదో చెప్పారు, తోడేలు. ఆ తోడేలు ఇట్లా అది అనేది వివరించి నిదానంగా చెప్పడం అనేది అసలు ఎక్సలెంట్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మీకు మంచి లైఫ్ ఉంటుంది అన్నకాడ ఇట్లానే చేయను. నేను టంగుటూరు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్, టంగుటూరు మండల ఎంపీపీ గారు, టంగుటూరు మండల ఎంపీపీ గారు. అదే మాట్లాడారు దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ తోడేలు లాగా చంద్రబాబు నాయుడిని భలే అసలు దానికి అసలు మీరు అది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రిపేర్ చేసుకొని అసలు భలే క్లారిటీగా మాట్లాడు. నేను 4 సార్లు చూసా ఎండి ఆపరేటర్ని, రైస్ వెహికల్ అది దాని ఆపరేటర్ని డోర్ టు డోర్ రేషన్ ఇస్తా, అది ఇస్తా కూడా నేను అది మీరు చూస్తానే ఉన్నా. భలే ఇచ్చారు మాత్రం దానికి. ఏంటి చిల్లర్ బ్యాచ్కి మాత్రం సూపర్, చంద్రదైన్యానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఒక సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బడాబాబులు ఉన్న ఫ్యామిలీని తీసుకొని మీరు ఆ విధంగా మాట్లాడుకునేది మీ గుండె ధైర్యానికి మాత్రం నిజంగా నా పేరు పులిచర్ల కోటయ్య. అట్లా చెప్పడం అనేది ఒక కలేజే కావాలి నిజంగా. అది మగవాళ్ళకు ఉంటుంది. అది మీరు ఒక ఇంటర్వ్యూలో దాన్ని జగనన్న కోసం దాన్ని మాట్లాడటం అనేది అసలు నిజంగా చాలా అంటే రేపు గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా హార్ట్ఫుల్ గా అంటే ఇబ్బంది లేదు, కానీ ధైర్యం కావాలి మాట్లాడేదానికి. అసలు మీరు అంత స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతుంటే నాకైతే మైండ్ పోయింది నిజంగా. సూపర్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అసలు అబ్బో తాత తీసేయలేరు మేడం మీరు. Amazing. So I think you made your mark. Last time you made a gentle entry. Exactly. Sorry, you made your mark as a powerful speaker and an activist for the party. I want to tell that again. Yes, please. చిన్న పిల్ల అని నా మీద ఏదో బురద జల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం అవును, నీ చాలా వీడియోలు చూసాను. ఊరుకునే పరిస్థితి లేదు. అవును, ఊరుకునే పరిస్థితి లేదా? ఊరుకునే పరిస్థితి గట్టిగా చెప్పు, ఏం చేస్తాం మేము కూడా వింటాం. అంతేనా? నేను మాట్లాడినాక చేస్తా అంతే, చేసి చూపిస్తాను. ఊరుకునే పరిస్థితి ఎందుకు ఊరుకోవాలక్క? నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి? అవును, నేను మొన్న చూసాను పీపుల్ వర్ అంటే ఎంత thumbnails పెట్టేసి they were trying to pull your spirit down. నేను మీకు ఇందాకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ట్రోలింగ్ కి. అవును, ఇంకా ఆవిడ అమ్మ కంటే నా అక్క కాదు కదా ఎవరైనా. అవును కదా. సో యూ జస్ట్ embraced all this as part of the journey కదా. సో ఇప్పుడు మరి పార్టీలో పొజిషన్ ఇస్తారా రాబోయే రోజుల్లో? నాకు తెలియదు అక్క, అసలు దాని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు కూడా. నేను ఇప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ June 4th. అది అయిన తర్వాత అది కంగ్రాచులేషన్స్ చెప్పేసి పర్సనల్గా బన్నీ ఈవెంట్ మాత్రం వదలకుండా చేయాలి. బన్నీ అదే నేను ఇందాక చెప్పాను కదా, కార్ ఎవరు ట్రోలింగ్కి అనర్హం. అది అల్లు అర్జున్ అయినా అది శ్యామల అయినా పాపం ఎంత జెన్యూన్ గా వచ్చారు. ఇట్స్ వెరీ జెన్యూన్, వెరీ జెన్యూన్. అంటే అక్కడ పొలిటికల్ ఇది కూడా ఏం కనిపించలేదు. తన ఏదో తన ఫ్రెండ్ కోసం తను వచ్చిన ఆత్మీయత కనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాస్ వెరీ స్వీట్ అండ్ వెరీ బోల్డ్. అండ్ అగైన్ దట్ ఈస్ హిమ్. నమ్మాడంటే నించుంటారు ఆయన. ఒకసారి తగ్గేదేలే అనలేవా ప్లీజ్? ఇద్దరు అన్నా అక్క, మీరు కూడా అనండి. 1 2 3 చెప్పు. ఇలా చెప్పండి. తగ్గేదేలే అంతే.
సో ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఈవెన్ ఫర్ అస్ మీడియా జర్నలిస్టులకు అందరికీ టీవీ ప్రెజెంటర్స్ అందరికీ కూడా ఒక పెద్ద ఏం చెప్పాలి నిజంగా ఒక యుద్ధం చూస్తున్నట్టు అనిపించింది. చెప్పానుగా కురుక్షేత్ర యుద్ధం అంటే ఇంతమంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఆ ఓటింగ్లో వృద్ధులందరూ వచ్చి నిలబడి ఉత్సాహంగా నిలబడ్డాం. అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యూమిలిటీ విత్ విచ్ అంటే నేను సీఎంగా మీకు మంచి పనులు చేస్తుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే కాదు అని ఎవరిని వాళ్ళని వీళ్ళని ఏమనలే. నేను మీకు మంచి చేస్తుంటే ఓటు వేయండి అన్నారు. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా మళ్ళీ అగైన్. ఇప్పుడు నేను నమ్మిన నాయకుడి స్వభావమే ఫాలోవర్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు జగనన్నని నమ్మిన నేను, జగనన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్న నేను, దిస్ ఇస్ మీ. మనం ఎవరిని ఒక మాట తూలనగా మాట్లాడలేదు, ఒక మాట నువ్వు అని కూడా నేను ఎవరిని మాట్లాడలా, మీరు అనే అడ్రస్ చేస్తాను. దిస్ ఈజ్ మీ. మరి వాళ్ళ నాయకుల నుంచి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ట్రోలింగ్లు, వాళ్ళ బూతులు, వాళ్ళ పదజాలాలు ఇవన్నీ ఇంకా మరి అంతే. సో అయితే మరి ముగించేలోపు ఒకసారి నీ ఫేవరెట్ పాట జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్స్లో బోల్డ్ పాటలు వినుంటావు. గద్దరన్న పాడిన పాట. ఏం పాట? జెండలు జత కట్టడమే నీ ఎజెండు. అస్సలు వా నీ స్వరం, నీ ఇది పాడుతున్న రాగం, వేస్తున్న తాళం కరెక్ట్గా ఉంది. కరెక్టే. సంగీతం నేర్చుకున్నావా? నేను వీణ ప్లే చేస్తా అక్క. అరే అసలు ఈ విషయం చెప్పనే లేదు. వీణ కూడా వాయిస్తావా? ప్లే చేస్తాను. వోకల్ కాదు, ఐ మీన్ ఇన్స్ట్రుమెంటల్. ఎంతవరకు నేర్చుకున్నావు? కృతులు అయిపోయాయి, అలంకారాలు అయిపోయాయి. సో గీతాలు గ్యాప్ వస్తూ ఉంటుంది కానీ మధ్యలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడి వరకు వచ్చి కొత్తది ఏమైనా నేర్చుకుని అలా కంటిన్యూస్గా చేసేంత టైం ఉండదు. కానీ అవి శ్యామల అని పేరు పెట్టుకుని చక్కగా వీణ వాయించడం బాగుంది. ఒకరోజు నీ వీణ కూడా వినాలి. ఇప్పుడు రాజకీయంగా వీణ వాయిస్తున్నావు కాబట్టి అది కంటిన్యూ అయిపో. డెఫినెట్గా ఫర్ యూ ఎనీ టైమ్. Lovely talking with you, Shyamala. Wishing you all the best. Thank you.